హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు సుబ్బు తిల్లు వ్లాగ్స్. మన ఛానల్లో వస్తున్న వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్టు మా ఛానల్ ఇంకా ముందుకు వెళ్ళడానికి చాలా ఉపయోగపడుతుందని మేము అనుకుంటున్నాము. ఈ యోగాలో ఉన్న అందం ఏమిటంటే యోగాసనాలు శరీరానికి దృఢత్వాన్ని, శక్తిని ఇస్తాయి. అందుకే పెద్దవారైనా, చిన్నవారైనా, దృఢంగా ఉన్నవారైనా, లేనివారైనా ఆసనాలు వేయడానికి చాలా చాలా ఇష్టపడతారన్నమాట. సాధన చేస్తున్న కొద్దీ ఆసనాల వెనకాల ఉన్న అంతరార్థం బాగా అవగాహనకు వస్తుంది. ఆసనంలో ఉంటూనే బాహ్యకరమైన శారీరక క్రమం నుంచి అంతరంగిక పరివకృతతో అనుభూతిలోకి వస్తుందన్నమాట. యోగా మన జీవితంలోని అంతర్భాగమే కానీ అన్యభాగం కాదు. ఇది పుట్టిన దగ్గర నుంచి చేస్తున్న ప్రక్రియే. పసిపిల్లలను చూస్తున్నట్లయితే వారు రోజు మొత్తంలో మకరాసనం, పవనముక్తాసనం ఎన్నోసార్లు వేస్తూనే ఉంటారు. యోగా అనేది ఒక్కొక్క రకంగా అర్థమవుతుంది. యోగా ఇదేమీ మాయా కాదు, మంత్రం కాదు. యోగా అనేది ఒక ఆరోగ్యకరమైన జీవనశైలి. అందరూ ఆరోగ్యకరమైన జీవనశైలి కోసం యోగా జీవితంలో ఒక భాగంగా చేసుకోవాలని ఎందరో పెద్దలు చెబుతున్నారు. అందుకే ప్రతి సంవత్సరం జూన్ 21వ తేదీన ప్రపంచ దేశాలు అంతర్జాతీయ యోగా దినోత్సవంగా పాటించాలని ఐక్యరాజ్య సమితి ప్రకటించిందనమాట. సో మనం కార్తీక మాసం ధనుర్మాసంలాగా జూన్ మాసాన్ని యోగా మాసంలాగా గుర్తుపెట్టుకోవాల్సి వస్తుందన్నమాట. ఎందుకంటే జూన్ 21వ తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవంగా గుర్తించారు. సో అందువల్ల మనని జూన్ మాసంని యోగా మాసం కింద గుర్తుపెట్టుకోవాలి. సో ఈ సందర్భంగా యోగా పుట్టుపూర్వోత్తరాల గురించి కొంచెం తెలుసుకుందాం. ఎన్నో అద్భుతాలకు, మరెన్నో ఆచార వ్యవహారాలకు పుట్టినిల్లైన భారతదేశంలోనే యోగా కూడా పుట్టిందనమాట. యోగాని శాస్త్రీయంగా కరీకరించిన వారిలో ఆద్యుడు పతంజలి మహర్షి. మన ఉపనిషత్తులు, భగవద్గీతల్లోనూ యోగా ప్రస్తావన ఉంది. ఇండియాలో పురుడు పోసుకున్న యోగా ఇప్పుడు ప్రపంచమంతా పాకింది. ఇటీవల ప్రతి ఒక్కరికి ఆరోగ్యంపై శ్రద్ధ పెరిగిపోయింది. అందుకే ఇప్పుడు రకరకాల ఆరోగ్య డేట్లు పుట్టుకొచ్చేస్తున్నాయి. వీలైనంత వరకు అందరూ ఆరోగ్య సూత్రాలను పాటిస్తున్నారు, జిమ్ముల బాట పడుతున్నారు. కానీ వీటన్నిటికంటే యోగా అత్యంత మేలైనదని పలు అధ్యయనాలు చెప్పకనే చెబుతున్నాయి. సాధారణంగా శారీరక వ్యాయామాన్ని మించిన ప్రయోజనాలు యోగాతో ఉండడం వల్లనే పాశ్చాత్య ప్రపంచం కూడా యోగా పట్ల ఆకర్షించమవుతుంది. యోగాతో శరీరంలో రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. శరీరం నుండి టాక్సిన్స్ ఉంటాయి కదా, టాక్సిన్స్ వేగంగా బయటకు వెళ్ళిపోతాయి అన్నమాట. యోగా చేయడం వల్ల మన శరీరంలో ఉన్న టాక్సిన్స్ అనేవి వేగంగా బయటికి వెళ్ళిపోతాయి. ఆరోగ్యం మాత్రమే కాకుండా అందమైన ఆకృతి, మన శరీర ఆకృతి కూడా మారుతుంది అనమాట. అంటే ఒక ఆరోగ్యమే, యోగా చేయడం వల్ల ఒక ఆరోగ్యమే కాకుండా శరీర ఆకృతి కూడా యోగా వలన వస్తుందన్నమాట. ఎవరైనా సులభంగా చేయగలిగే ధ్యానం యోగాలో ప్రధానం. శ్వాస ప్రక్రియపై ఏకాగ్రత ఉంచి సాధన చేయడం వల్ల మనసుకి ప్రశాంతత సిద్ధిస్తుంది. యోగాతో సంపూర్ణ ఆరోగ్యంతో పాటు మానసిక బలంతో నిత్యం యవ్వనంగా జీవించవచ్చు. యోగా చేయడం వల్ల ఏంటంటే ఆరోగ్యంతో పాటు నిత్యం యవ్వనంగా జీవించవచ్చు అనమాట. యోగా సాధన అంటే సూర్య నమస్కారాలు, ఆసనాలు, ధ్యానం, ముద్రలు, క్రియలు మాత్రమే కాదు. యోగా అంటే అసాధ్యమైన భంగిమలలో మన శరీరాన్ని ఉంచడమే కాదు, మనసు, శరీరాలు సంయోగ్యతతో శ్రద్ధగా యోగా చేస్తే యోగా వలన అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. క్రమం తప్పకుండా ధ్యానం చేయడం వలన రక్తపోటు నివారణ, ఒత్తిడి తగ్గడం, బరువు తగ్గడం, కొలెస్ట్రాల్ నియంత్రణ లాంటి ఎన్నో ప్రయోజనాలు ఉంటాయన్నమాట. ఇవన్నీ చేయడం వల్ల మనకి చాలా చాలా ప్రయోజనాలు అనేవి ఉన్నాయి. ఎవరైతే ఈ విధానాలు, నియంత్రణలపై శ్రద్ధ చూపుతారో వారు తప్పనిసరిగా మనసుపై ఆధిపత్యాన్ని చెలాయించవచ్చు అన్నమాట. సమాజంలో వివిధ రకాల వ్యక్తులతో సామరస్యం కలిగి సమన్వయ సహకారాలతో మెలగడం, స్ఫూర్తివంతమైన ఆలోచనలను కలిగి ఉండడం యోగాలోని మూలార్థం. మానసిక ఒత్తిడిని తగ్గించుకొని ప్రశాంత జీవితాన్ని పొందే మహత్తర అవకాశం ఈ యోగా ద్వారానే కలుగుతుంది. ప్రత్యేకించి ఈ యోగా డే రోజు ఇప్పటివరకు యోగా మొదలుపెట్టిన వారు యోగాని మొదలుపెట్టండి. ఇప్పటికే యోగా సాధనలో ఉన్నవారు తమ కుటుంబ సభ్యులను, స్నేహితులను యోగా సాధనలో భాగం చేయండి. యోగా చేద్దాం, ఆరోగ్య ఆయుష్మాన్ భారత్ను సాధిద్దాం. యోగా చేద్దాం, ఆరోగ్య ఆయుష్మాన్ భారత్ను సాధిద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. బై బై ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్.